వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎయిర్లైన్స్ కు ప్రభుత్వ కీలక ఆదేశాలు. అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వద్దు. ఆఫ్ఘన్లో మహిళలపై మరింత కఠినమైన ఆంక్షలు. మందుబాబులకు గుడ్ న్యూస్. బీఈ పరీక్ష ఫీజు స్వీకరణ గడువు పొడిగింపు. మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. బన్నీ డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. పీఎస్లోనూ విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్టు చేశామని, ఇప్పుడు బెయిల్ ఇస్తే మళ్లీ విచారణకు సహకరించకపోవచ్చని తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తమ వాదనల్లో పోలీసులు పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని బీఈ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ గడువు పొడిగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈ, ఏఐసిటిఈ, బీఈ, సిబిసిఎస్, బీఈ, నాన్ సిబిసిఎస్ కోర్సుల మెయిన్, బ్యాక్లాగ్, సప్లిమెంటరీ పరీక్ష ఫీజును వచ్చే నెల 3వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. ఈ పరీక్షను వచ్చే నెలలో నిర్వహించినట్లు తెలిపారు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ సమీప ఎన్హెచ్ 63 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న నవదుర్గ జిన్నింగ్ మిల్ కు పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా ఉంచిన పత్తి వాహనాలు, రహదారి వెంట ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన సదుపాయాలు కల్పించి జిన్నింగ్ మిల్ నడపాలని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మహారాష్ట సరిహద్దు ప్రాంతం కావడంతో తెలంగాణ రైతుల పేరిట మహారాష్ట పత్తిని విక్రయిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. వందల క్వింటాళ్ల పత్తి మహారాష్ట్రది తెలంగాణ జిన్నింగ్ మిల్లులో కొనుగోలు చేస్తే తెలంగాణ రైతాంగం నష్టపోతామని విచారణ వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పత్తి కొనుగోలు విజిలెన్స్ అధికారులు పత్తి విక్రయాలపై దృష్టి సాధించాలని పత్తి రైతులు వేడుకుంటున్నారు. మంచు ఫ్యామిలీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. మొన్న మంచు మనోజ్ తండ్రితో గొడవకు దిగి రచ్చరచ్చ చేశాడు. ఆ వివాదం ఇప్పుడిప్పుడే ముగుస్తుందనుకుంటే అంతలోనే మంచు విష్ణు ఇంకో వివాదానికి తెరలేపాడు. తాజాగా ఆయన సిబ్బంది జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడినట్టు తెలుస్తోంది. విష్ణు సిబ్బందిలోని మేనేజర్ కిరణ్ చిట్టా అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడాడు. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకువెళ్లినట్టు సమాచారం. అలా అడవి పందులను బంధించి వేటాడటం తప్పు అని మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పినా కూడా విష్ణు సిబ్బంది వినలేదు. అయితే అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. ఆఫ్ఘన్లో మహిళలపై ఆంక్షల్ని తాలిబాన్లు మరింత కఠినతరం చేశారు. మహిళలు ఉండే ప్రాంతాల్లో కనీసం కిటికీలు కూడా ఉండకూడదని హుకుం జారీ చేశారు. ఇళ్లలో మహిళలు సమయం గడిపే చోట కిటికీలు ఉండకూడదు. ఇప్పటికే కిటికీలు ఉంటే వాటిని శాశ్వతంగా మూసివేయాలి. ఇంటి ఆవరణ, వంటగది, బావులు వంటి ప్రాంతాల్లో వారు బయటకు కనిపించకుండా గోడలు నిర్మించాలి అని తేల్చి చెప్పారు. వారి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భారత్కు రాకపోకలు సాగించే అన్ని ఎయిర్లైన్స్ కు కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ విమానాల్లో ప్రయాణించిన విదేశీ ప్రయాణికుల వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్ పాటించకపోతే ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఫ్లైట్ బయలుదేరి 24 గంటల ముందు ప్రయాణికుల మొబైల్, పేమెంట్ విధానం, ప్రయాణ వివరాలు, ఈమెయిల్, బ్యాగేజ్ సమాచారం పంచుకోవాలంది. నేడు రేపు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. రాత్రి 1 గంట వరకు వైన్స్, బార్లు, క్లబ్లు, ఈవెంట్లకు అనుమతి ఇవ్వగా నేడు ఉత్తర్వులు జారీ కానున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం వినియోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి 10 గంటల వరకు ఓపెన్ ఉండే దుకాణాలు 1 గంట వరకు విక్రయాలు జరపనున్నాయి. ఇక బెల్ట్ షాప్ల దోపిడీ అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాపట్ల జిల్లా చీరాలలో భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఎర్ర దుస్తులు ధరించి కార్యకర్తలు జెండాలు పట్టుకుని చేపట్టిన ర్యాలీతో చీరాల ప్రాంతం ఒక్కసారిగా ఎరుపెక్కింది. అనంతరం గడియారం స్తంభం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ ప్రసంగించారు. కార్మికుల హక్కుల సాధనకై 100 ఏళ్ల క్రితం స్థాపించిన పార్టీ సిపిఐ అని గుర్తు చేశారు. ముఖ్యంగా బ్రిటిష్ వారి అనాలోచిత విధానాలను ఆనాడే తిప్పికొట్టిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల గొంతుకై నిలుస్తుందని రామకృష్ణ అన్నారు. మన ఉత్సవాలు ప్రారంభించారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా మన పార్టీ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉంది. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా చాలా భారీ ఎత్తున అన్ని చోట్ల కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ జిల్లాలో నల్లగొండలో మన పార్టీ ప్రధాన కార్యదర్శి రాజా గారు హాజరైన సభ ఇప్పుడే అక్కడ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు 100 సంవత్సరాలు ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం. భారతదేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. కానీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు రెండు పార్టీలు. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే రెండవ పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే. కాబట్టి ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం, ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆ రోజు పాల్గొన్న పార్టీలు, ఆ రోజు ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తు చేయాలని కోరుతా ఉన్నాం. 1925 డిసెంబర్ 26వ తేదీ నాడు కాన్పూర్లో ఆవిర్భవించబడిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొంది. బ్రిటిష్ వారు అనుకున్నారు no matter you give them 1,000 crores, 100 crores, it doesn't matter. That appreciation is that is వెలకట్లేదు. You cannot put a price tag to it. Maybe I don't know, maybe as police said that we have informed not to. For example, నేను పోలీసుని ఎందుకు తప్పు పట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న sometimes we have to listen to police. I've been to విజయనగరం, మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను. అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ 4 kilometers సార్ ప్లీజ్ మీరు ఆగాలి. నాకు అర్థమవుతుంది, వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాగ్స్. అంటే నేను ఒక్కడిని ఉత్సాహంతో వెళ్ళటం వేరు, నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాం. అంటే ప్రాబ్లం ఏముంది, దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్, దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్.
నెక్లీ ఐపీఎస్. సో వీ డోంట్ నో. అంటే నేను అనేది సమ్టైమ్స్ వెన్ పోలీస్ సే వీ షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు. మేబీ ఇట్ కుడ్ బి ట్రూ, వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్మన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ది ఇష్యూ. తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొట్టారు. లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. ఇప్పుడు అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్ ప్లీజ్ పనిష్. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. పాపం చనిపోయినప్పుడు నిజంగా క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. ది వాంట్ టు గో బ్యాక్ టు ది హోమ్. ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఏంటంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటితో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకోవాల్సి. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఆ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు, బట్ దిస్ వాట్ ఐ ఫీల్. నాకు తెలియదు చేశారా అది మనం అలా కాదు. అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఇట్. ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్. నేను చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను. నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన నవ్వుతాను. ఒకసారి పోలీసులు నలిగిపోతాను, నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి. అంటే అది ఇన్స్టింక్ట్ రియాక్షన్ మనకు ఉన్నాం. ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కడతాం, చచ్చిపోతారు. సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను. అది లోపించింది. అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్థింగ్. ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్పకపోవచ్చు హీరోకి, దట్స్ ఫైన్. కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్. అది చెప్పుంటే బాగుండేది. అది నాకు అనిపించిన అబ్జర్వేషన్. రెండు, అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే, అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బి యాజ్ ఆబ్జెక్టివ్ యాజ్ ఐ కెన్ బి. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఒకసారి లోపల ఏం జరిగిందో, ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగరనుకుంటాను. సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్. లేదు అలా చెయ్యి లోపాలి, నమస్కారం పెట్టాలని బేసిక్. అది ఎంజాయ్ చేయటం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి. మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి.
ఎయిర్లైన్స్ కు ప్రభుత్వ కీలక ఆదేశాలు. అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వద్దు. ఆఫ్ఘన్లో మహిళలపై మరింత కఠినమైన ఆంక్షలు. మందుబాబులకు గుడ్ న్యూస్. బీఈ పరీక్ష ఫీజు స్వీకరణ గడువు పొడిగింపు. మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.